అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం. ముహూర్తం ఖరారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది. సో, మొత్తం మీద ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ముందడుగైతే వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై కీలక అప్డేట్. మొత్తం ఒకేసారి ముహూర్తం ఫిక్స్. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉందో సమాచారం ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖను కోరింది. గ్రామ పంచాయతీలపై నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట లేఖ రాశారు. గతంలో 331 గ్రామ పంచాయతీల్లో కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. వాటి పరిస్థితి ఏంటో తెలియజేయాలని ఆదేశించింది. అలాగే కొన్ని గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా అప్డేట్ చేయడంలో విలీనం చేయగా ఈ పంచాయతీల విషయంలో వివాదాలపై కూడా సమాచారం కావాలని కోరింది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ 2తోనే రాష్ట్రంలో పంచాయతీల సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. వార్డులు, ఓటర్లు జాబితా ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి ఖరారు చేయబోతున్నారు. ఈ ప్రక్రియ కూడా వేగవంతం కావడంతో ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 2021లో రాష్ట్రంలో మొత్తం 13,98,000 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా మరో 331 పంచాయతీలను కోర్టు కేసులు, వివాదాల కారణంగా ఎన్నికలు జరగలేదు. ఈసారి మాత్రం ఎలాంటి పెండింగ్ లేకుండా అన్ని పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాయడంతో పంచాయతీరాజ్ శాఖ కూడా ఈ వివరాలతో నివేదిక రూపొందించే పనిలో ఉంది. కోర్టు కేసులు దాగిపోయిన పంచాయతీల్లో 51 చోట్ల ఎన్నికలు నిర్వహించవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. మరో 280 పంచాయతీల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెబుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో విలీనమైన పంచాయతీలకు సంబంధించిన వివరాలను కూడా పరిశీలిస్తుంది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఇటీవలే గ్రామ పంచాయతీల విభజన, విలీనంపై ప్రతిపాదనలు తీసుకొచ్చింది. గ్రామ సభల్లోనే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. పంచాయతీల విభజనపై ఎక్కువ తీర్మానాలు వచ్చాయి. విలీన ప్రతిపాదనలు తక్కువగానే ఉన్నాయి. జనాభా లెక్కల కారణంగా ఈ ప్రతిపాదనలు పక్కన పెట్టారు. ఇక ఏపీ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాల్సింది. ఇదిలా ఉంటే నవంబర్లోపు పంచాయతీ ఎన్నికలు వస్తాయని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు.